మంచిదే. కాకపోతే ఏంటంటే ఆచరణ సాధ్యం కానటువంటిది అసలు ప్రభుత్వానికి సంబంధం లేని పని అది. వీళ్ళు ఏమంటారంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇదివరకు జగన్ తీసుకొచ్చినటువంటి డిజిటల్ లైబ్రరీకి మరొక పదం ఇది, అంత మించి ఏం లేదు. జగన్ ఏమన్నాడు, ఊరూరా డిజిటల్ లైబ్రరీలు పెడతామన్నాడు. అవును, వాస్తవంగా మనకి పాత రోజుల్లో చూసుకుంటే మనం కాలేజీలు చదివే రోజుల్లో కంప్యూటర్ సెంటర్లు ఉండేవి. అప్పుడు మన కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్స్ వచ్చినాయి, ఏదో ఒకటో ఉండేది. అంటే మీ టైంలో ఉంటుంది, మా టైంలో అయితే కంప్యూటర్లే లేవు అసలు అప్పటికి. అది కాదు, నేను కాలేజీ చదివే టైంలో ఏ లయన్స్ క్లబ్ వాళ్ళ దానికి సంబంధించి నేను ట్రైనింగ్కి వెళ్ళా. ఇది అప్పుడు ఈ C++ అని జావాలని ఇట్లాంటివి సమ్మర్ క్యాంపులకి అప్పుడు నేను కంప్యూటర్ ఆపరేట్ చేయడం చూసుకున్నా, మొదటిసారి నేర్చుకున్నాను అనమాట. అది కూడా 45 రోజుల క్లాసుల్లో 40 రోజుల పాటు థియరీ చెప్పి చివరి 5 రోజులు కంప్యూటర్ ఇస్తారనమాట. అట్లా ఉండేది. అప్పుడే కంప్యూటర్ నేను ఫస్ట్ టైం టచ్ చేసింది. ఇది నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైంలో అది జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో తర్వాత మేము కాలేజీలు చదివే టైంలో కంప్యూటర్ సెంటర్లు మన ఇళ్ళ ఏరియాలో ఉండేది. అంటే టెలిఫోన్ బూత్ల తరహాలోనే కంప్యూటర్ సెంటర్లు ఉండే. ఈ కంప్యూటర్ సెంటర్లో మామూలు కంప్యూటర్ వాడుకోవడానికి 1 గంట సేపు కింద అని చెప్పి డబ్బులు తీసుకుని కంప్యూటర్ ఇచ్చేవాళ్ళు మనకి. ఏది మెయిల్ చేసుకోవడమా, చాట్ చేసుకోవడమా, వీడియో గేమ్స్ ఆడుకోవడమా, ఇవన్నీ కూడా 1 అవర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేసేవాళ్ళు. 10 రూపాయలు తీసుకునేవాళ్ళు 1 అవర్కి. మొదట్లో బాగానే ఉండేది. తర్వాత అసభ్య అని చేస్తున్నారని చెప్పి CC క్యామ్స్ పెట్టడం ఇవన్నీ చేసుకొచ్చారు. అప్పట్లో దాదాపుగా 10-15 ఏళ్ళు అది నడిచినాయి అట్లాంటి కంప్యూటర్ సెంటర్లో. మనకి ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళి, ఇప్పుడు మేము అప్పుడు మెయిల్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకునేవాళ్ళం అనమాట, మెయిల్ చేయాల్సి వచ్చినప్పుడు. అట్లాంటి కంప్యూటర్ సెంటర్లు వచ్చినాయి. తర్వాత అంటే ఇంటర్నెట్ కేఫ్, కరెక్ట్, మీరు అన్న పదం కరెక్ట్, ఇంటర్నెట్ కేఫ్లు అనేవి వచ్చినాయి.